శ్రీవారి భక్తుల ఆరోగ్యం విషయంపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇకపై సాంప్రదాయ పద్ధతులను విక్రయించేలా చర్యలు చేపట్టనుంది. చైనీస్ ఆహార విక్రయ పదార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. కరెక్ట్ చేయాలి, అది కూడా ఏమేం క్లీన్ చేయాలి, ఎట్లా క్లీన్ చేస్తారు. షాప్ ఓనర్ విల్ బి హెల్డ్. భక్తుల సౌకర్యాలతో పాటుగా భక్తుల ఆరోగ్యం పట్ల టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఆహార భద్రతపై స్థానికులు, హోటల్ నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో 33 ప్రత్యేక కౌంటర్ల ద్వారా టీటీడీ నాణ్యమైన భోజనం అందిస్తోందన్నారు. అదేవిధంగా భగవంతుని సన్నిధిలోని హోటళ్ల యజమానులు కూడా మంచి తినుబండారాలు అందించాలన్నారు. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యంగా తిరుగు ప్రయాణం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఈ ఆస్థాన మండపంలో ఇక్కడ ఉన్న అన్ని షాప్ కీపర్స్ని, ఓనర్స్ని, లైసెన్స్ హోల్డర్స్ అందరిని కూడా పిలిచి మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా క్లియర్ గా, క్లుప్తంగా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే తిరుమల అనేది చాలా పవిత్రమైన కొండ, పవిత్రమైన ప్లేస్. ఈ పవిత్రమైన ప్లేస్ లో అందరం కూడా చాలా వరకు సాంప్రదాయంగా ఉండాలి. సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులను కూడా సంతృప్తి పరచాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న చైనీస్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ పూర్తి స్థాయిలో వాలంటరీగా వాళ్ళే స్టాప్ చేస్తామన్నారు. దాని ప్లేస్ లో సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సర్వ్ చేస్తూ అన్ని కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. కొంత టైం అడిగారు. ఈ కొంత టైంలో అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా తిరుమల వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించి వస్తుంటారు. అలానే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ, డిన్నర్ కానీ, మెజారిటీ పీపుల్ MTVAC తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు కూడా వెళ్ళి తింటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి సాంప్రదాయ వంటకాలు వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరిగింది. అది త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి.